హాయ్ గర్ల్స్, ఇప్పుడు మనం మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ కర్రీ కోసం ముందు ప్రిపేర్ చేసుకోవాలా. ఉల్లిగడ్డ పేస్ట్ అండ్ కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకోవాలా. కొంచెం వేగిన తర్వాత కుక్కపొడి వేసుకొని వేయించుకుందాం. మటన్ కర్రీ కోసం కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇలా కిలో మటన్కి సరిపడేంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేగాక బిర్యానీ ఆకు పువ్వు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. అది వస్తుందో లేదో సౌండ్. వేసుకుందాం. కొన్ని మిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే ఏ మామీ అక్కడ వచ్చిండు. లడ్డు మామనా కానీ మామనా. వేగాక కొద్దిగా పసుపు వేసుకున్నాం. సరిపడేంత పసుపు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేగాక కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. ఇప్పుడు వేసుకోండి. ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం ఇప్పుడు వేయద్దు. మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. కొద్దిసేపు మగ్గుతుంది. కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం. మూతి మంచిగా కలుపుకున్నాం కదా, కొద్దిసేపు మగ్గుతుంది. మూత పెట్టాలి. మూత పెట్టుకోవాలి. మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాం. సరిపడినంత కారం వేసుకోవాలి. అంతటి 3 స్పూన్స్ వేసిన. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొబ్బరి వేయించుకున్నది. మళ్ళీ అది బోటిలోకి వేయాలి. కొంచెం ఇలా సరిపడినంత వేసుకో. అందులోనే తక్కువ పడుతుంది, ఇంట్లోనే ఎక్కువ పడుతుంది. కూరలో ఆయిల్ ఇట్లా సపరేట్ అయినాక వాటర్ పోసుకోవాలి. పొడి మంచిగా ఉడికింది అన్నట్టు. పచ్చివాసన పోతుంది పొడి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్.
చెప్పు. మూత పెట్టేసి 6 విజిల్ వచ్చినాక ఓపెన్ చేసుకుందాం. 6 విజిల్లకు ఉడికిపోతుంది. కాదు, మటన్ ఉడికింది. లాస్ట్ మటన్ మసాలా వేసుకొని దించేసుకుందాం.